సిరమ్మ బుజ్జమ్మ ఎక్కడున్నారో అని చూస్తున్నారా? మదర్స్ డే మదర్స్ డే మదర్స్ డే దేశమంతటా తల్లులందరూ కొడుకులతోని కూతుర్లతోని వాళ్ళు దిగే ఫోటోలు, సంబురంగా కేకులు కట్ చేసిన స్టేటస్లు అన్ని పెట్టుకుంటూ సంతోషంగా జరుపుకుంటున్నారు. వాళ్ళని ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళంతా సంతోషంగా జరుపుకుంటున్నారు కదా. కానీ అందరూ ఉన్నా కూడా ఎవ్వరు లేని అనాథల్లా, వృద్ధుల్లా చాలా మంది మిగిలిపోతున్నారు. ఈ ప్రపంచంలో వేల శరణాలయాలలో లక్షల మంది వృద్ధులు, అభాగ్యులు చాలా మంది ఉన్నారు. అమ్మ అనే పిలుపుకు కూడా నోచుకోకుండా ఉన్నారు. అట్లాంటి అమ్మలకు ఒక బిడ్డల్లాగా ఈరోజు మదర్స్ డే సెలబ్రేట్ చేయడానికి మేమందరం వచ్చినాం. అవ్వా నమస్తే. అమ్మా నమస్తే. ఏం పేరు అవ్వ నీది? నాదా లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఏ ఊరు? పొడుగు లక్ష్మమ్మ. పొడుగు లక్ష్మమ్మ. మీ ఇంటి పేరా అది? మా ఇంటి పేరు. ఏ ఊరు? చౌటుప్పల్ కాదు, ఫస్ట్ నారాయణపురం ఉండే. నారాయణపురం నుంచి చౌటుప్పలకు వచ్చినాం. మా సార్కు ఉద్యోగం దొరికింది, పోస్ట్ దొరికింది. చౌటుప్పల్ ఉన్నది, ఉంటే చౌటుప్పలకు వచ్చినాం. వచ్చినాక ఇక ఆయన కాలం చేసిండు. ఏం పని చేసినావు అమ్మా? దవాఖానలో పని చేసిన. దవాఖానలో ఏం పని చేసినావు? వాళ్ళు చెప్పిన పని చేసిన. అంటే ఆయలాగనా లేకపోతే? ఆయమ్మ లెక్కనే వచ్చిన. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు? నేను వచ్చా 5 వెళ్ళినాయి. 5 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు నీకు? లేరు మమ్మీ. పిల్లలు లేరు. తమ్ముడు, అక్క, చెల్లె అట్లున్నారా? అన్న లేరు. అన్న ఉంటే అన్న చచ్చిపోయిండు. అది అక్క చెల్లెళ్ళు లేరు, ఒక్కదాన్నే ఉన్నా. గట్లెందుకు అంటాను? ఇప్పుడు వీళ్ళందరినీ అక్క చెల్లెళ్ళే కదా. ఇప్పుడు నా వరకు చెప్తున్నా. ఇప్పుడు అందరు వీళ్ళు అక్క చెల్లెళ్ళలాగా ఉన్నారా నీతోటి? ఫ్రెండ్స్ ఇలా మంచిగా మంచిగా అయింది. ఇక్కడ ఫుడ్ ఎట్లుంటది? మంచిగా ఉంటుంది. ఏమేమి కూరలు పెడతారు? పచ్చడి పెడతారు, చేసుకున్న కూరగాయలు పెడతారు, మళ్ళీ చల్ల పోస్తారు, మళ్ళా పప్పుచారు పోస్తారు, మళ్ళా అన్ని మంచిగా అనిపిస్తుందా ఇక్కడంతా? మంచిగా అనిపిస్తుంది మమ్మీ. ఎప్పుడన్నా అట్లా బాధ అనిపించిందా? ఎవరు లేరు, నేను ఇక్కడ ఇంత దూరం ఉన్నా అట్లా అనిపించింది. కానీ అనిపిస్తే మరి ఏం చేస్తే నా దేశం బాగలేదు మమ్మీ. ఏం లేదు, ఇగో ఇప్పుడు నేను పెద్ద బిడ్డ, ఇంకొక ఆమె చిన్న బిడ్డ. సరేనా? ఇవాళ మదర్స్ డే మనం చేసుకుందాం. ఇద్దరు బిడ్డలం వచ్చినాం ఇక్కడ. పెట్టు మరి, మీరు కాకుండా ఎవరైతారు బిడ్డ? అంతే, నేనే పెద్ద బిడ్డ, ఆమె చిన్న బిడ్డ, నువ్వు మా అవ్వ. ఎప్పుడు అట్లా బాధపడద్దు. ఏం బాధ లేదు. మంచిగా ఆడుకుంటారా ఇక్కడ? ఎప్పుడన్నా సాయంత్రం బోరు కొట్టినప్పుడు ఆడుకుంటారు. నువ్వు ఆడతావా? నేను కూడా ఆడుకుంటా. ఏం ఆట ఆడతావు? అది ఇట్లా అది ఉండే చూడు, చెంటు చెండు బాలు ఆట, చెండు ఆట ఆడతాం. అదే నేను కలెక్టర్ అమ్మ దగ్గర పోయినా. అబ్బా, ఏ కలెక్టర్ అమ్మ పేరు గుర్తుందా? ఆమె ఆమె పేరు అదే భువనగిరి. భువనగిరి 2 పట్టు చీరలు వచ్చినాయి, బాక్స్ వచ్చింది, ఇంత బాక్స్ వచ్చింది, అది వచ్చింది. ఏంటిది మనం టేబుల్ మీద పెట్టుకుంటాం చూడు, అది వచ్చింది. మరి ఇలా కట్టుకుంటూ అయిపోతుండగా పట్టు చీర నువ్వు? మరి నాకేమేరక? అయ్యో, కట్టుకుంటూ అయిపోయి ఇలా మదర్స్ డే కదా, మనందరం పట్టు చీరలు కట్టుకొని ఉంటే మంచిగా ఉండేది. మరి నాకెరకలేదు. తర్వాత మేము బిడ్డలం కదా, మేము వచ్చేటప్పుడు బిడ్డలు ఇచ్చినాక కట్టుకోవాలి. తర్వాత వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు పట్టు చీర తీసుకొస్తాం. అందరికి చెప్పాలి, నా పెద్ద బిడ్డ ఇచ్చింది, నా చిన్న బిడ్డ ఇచ్చింది అని. సరేనా? సరే. అంత మంచిదే కదా అమ్మ? మొత్తం మంచిగా ఉందా ఇక్కడ? మొత్తం మంచిగా ఉంది. బిడ్డలు ఇస్తే కట్టుకోకుంటే ఇంకెవరిస్తే కట్టుకుంటా నేను? నాకు ఎవరున్నారు మరి? ఏడవద్దమ్మా, అయ్యల్లా ఎందుకు వచ్చినాం అనుకుంటున్నావు? ఎవరు ఏడవద్దు, బిడ్డల లెక్క మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి వచ్చినాం మేము. ఎవరు అసలు ఏడవద్దు. బిడ్డలు మీరే, కొడుకులు అందరు మీరే. అసలుకి నవ్వుకుంటా మంచిగా ఉండాలి. సరే. ఏది నా కోసం ఒక పాట పాడవా? ఏం పాట? ఏదైనా కీర్తనే కావచ్చు, ఆ వెంకటేశ్వర్ల స్వామి పాట పాడు, ఒక్క పాట పాడు. శ్రీ వెంకటేశ తిరుపతి వాస నిన్నే నమ్మినానయ
దేవా నిన్నే నమ్మినానయ నిరాతము నీ పాద సేవ చేయుచునుంటి నిర్మల హృదయముతోడా నిన్ను నమ్మి ఉంటి దేవా శ్రీ వెంకటేశ తిరుపతి వాస నిన్నే నమ్మినానయ దేవా నిన్నే నమ్మినానయ చెంకు చక్రము గల్లవాడా సిరినామము గల్లవాడా గరుడ భూదాము వాడా గరుడవాహన గల్లవాడా శ్రీ వెంకటేశ తిరుపతి వాస నిన్నే నమ్మినానయ దేవా నిన్నే నమ్మినానయ. సూపర్, చప్పట్లు కొట్టుర్రి మీరంతా కూడా. ఎంత ముద్దుగా వాడింది అసలు. చూసినావా బుజ్జి, పాట వాడమంటే నువ్వు వాడనే వాడవు ఒక్క పాట కూడా. అవ్వ చూడు, అవ్వలెక్క గొంతుంటే వాడతారు కానీ ఇట్లా ఎట్లా వాడతాయి? ఉంది కదా గొంతు, ఇంత గొంతేసుకొని. కానీ సూపర్ గా వాడినావు తెలుసా. ఇంకా ఉంది మమ్మీ. ఇంకా ఉందా? అయితే రోజు భజనకి వెళ్తావా? భజన పోతాం.